Hello everyone, welcome to 12th Man Updates. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ గత సంవత్సరం ఐపీఎల్ 2025లో కేవలం 35 బంతుల్లో శతకం సాధించి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ను సంచలనంగా మార్చినప్పటి నుంచి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అప్పటినుంచి అతని ప్రతిష్ట మరింత పెరిగింది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్లలో శతకాలు సాధించడం, అలాగే భారత జట్టుకు అండర్-19 ప్రపంచ కప్ గెలిపించడం ద్వారా అతను మరింత గుర్తింపు పొందాడు. ఈ శుక్రవారం 15 సంవత్సరాలు పూర్తి చేసుకోనున్న సూర్యవంశీకి ఈ సీజన్లో పెద్ద సవాళ్లు ఎదురుకానున్నాయి. ఇప్పుడు అతను క్రికెట్ ప్రపంచానికి తెలియని ఆటగాడు కాదు. చాలామంది బౌలర్లు అతని ఆటలో బలహీనతలు కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అతనిపై ఆశ్చర్యం అనే అంశం లేకపోవడంతో ప్రత్యర్థులు ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకుని అతని టెక్నిక్ మరియు మానసిక ధోరణిని వీడియోల ద్వారా విశ్లేషించగలుగుతున్నారు. మాజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఆర్సీబీ స్టార్ ఏబీ డివిలియర్స్ మరియు ఆర్సీబీ వికెట్ కీపర్ జితేష్ శర్మ మాత్రం ఈ యువ సంచలనంపై పూర్తిగా భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డివిలియర్స్, ఉన్నత స్థాయి క్రికెట్లో అనుభవం పెరిగే కొద్దీ అతను మరింత ప్రొఫెషనల్గా మారుతాడని నమ్ముతుండగా, జితేష్ మాత్రం స్టార్పై $1 మిలియన్ పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ మైదానం బయట మాత్రం అతను ఎప్పటికీ పూర్తిగా ప్రొఫెషనల్ కాలేడని భావిస్తున్నాడు. ఇప్పుడైతే వైభవ్ సూర్యవంశీనే. అతను ప్రపంచ క్రికెట్ను ఆధిపత్యం చేయగలడని నాకు అనిపిస్తోంది. అతనికి గేర్ నంబర్ 6 ఉంది, అద్భుతమైన నైపుణ్యాలు ఉన్నాయి అని ఏబీ డివిలియర్స్ నిర్వహించిన ఒక షోలో ఒక యువ ఆటగాడిపై $1 మిలియన్ పెట్టుబడి పెట్టాలంటే ఎవరిని ఎంచుకుంటారని అడిగినప్పుడు జితేష్ వెంటనే అతని పేరును పేర్కొన్నాడు. అదే సమయంలో అండర్-19 మ్యాచ్లలో అతని ఆటను చూసిన డివిలియర్స్ అతను తన వయసుకు మించిన పరిపక్వత మరియు ప్రొఫెషనలిజం చూపిస్తున్నాడని ప్రశంసించాడు. ఐపీఎల్ వంటి పెద్ద టోర్నమెంట్ల అనుభవం వచ్చిన తర్వాత కూడా అదే స్థాయి ప్రదర్శన కొనసాగించడం ఎంత కష్టమో కూడా ఆయన వివరించాడు. అతను గొప్ప ఆటగాడు. అండర్-19లో అతన్ని చూశాను. ఐపీఎల్ వంటి పెద్ద క్రికెట్ రుచి చూసిన తర్వాత కూడా అదే ప్రమాణాన్ని కొనసాగించడం సులభం కాదు. ప్రపంచకప్లో అతను ఆడిన విధానం నాకు చాలా నచ్చింది. చాలా ప్రొఫెషనల్గా, తన వయసుకు మించిన పరిపక్వతతో కనిపించాడు అని డివిలియర్స్ అన్నారు. అతను తన గేమ్ ప్లాన్ను మార్చలేదు. ఐపీఎల్లో ఎలా ఆడాడో అలాగే ఆడాడు. వేరేగా కనిపించేందుకు ప్రయత్నించలేదు. బౌలర్లపై అహంకారం చూపలేదు. కానీ భవిష్యత్తులో ఇంకా ప్రొఫెషనల్ అవుతాడు అని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ మరింతగా తెలిపారు. అయితే సరదాగా కానీ నిజాయితీగా మాట్లాడిన జితేష్, వైభవ్ ఇంకా పూర్తి స్థాయి ప్రొఫెషనల్ కాదని అంగీకరించాడు. అతని చుట్టూ ఉన్నవారు క్రమశిక్షణ నేర్పేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, ముఖ్యంగా మైదానం బయట అది పూర్తిగా పనిచేస్తుందని తాను నమ్మడం లేదని చెప్పాడు. నవ్వుతూ, రాత్రిళ్లు ఐస్ క్రీం తినొద్దని తాను తరచూ వైభవ్కు చెబుతుంటానని కూడా జితేష్ పేర్కొన్నాడు. అతను ప్రొఫెషనల్ కాదు, ఇది నేను చెప్పగలను. అందరూ అతన్ని ప్రొఫెషనల్గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు, కానీ అతను పూర్తిగా అలా మారుతాడని నేను అనుకోవడం లేదు. మైదానంలో అవ్వొచ్చు, కానీ మైదానం బయట కాదు. నేను నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. రాత్రిళ్లు ఐస్ క్రీం తినొద్దని చెబుతుంటాను అని ఆయన అన్నారు.